కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. కార్ల గోడౌన్ ను వరద నీరు ముంచేసింది. 3 రోజులుగా వరదలోనే కొత్త కార్లు నానిపోతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షోరూంలన్నీ నీట మునిగాయి. సో విజయవాడలో 3 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరద నీటిలోనే కార్లు మొత్తం నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్న విజువల్స్ కార్ల గోడౌన్కు సంబంధించినవి. అంటే మొత్తం న్యూ కార్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండేటువంటి ఆ కార్ల గోడౌన్ మొత్తం కూడా సగం నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజులుగా కూడా ఆ వరద నీటిలోనే కార్లన్నీ కూడా నానిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కార్ల షోరూంలన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం అయితే వరద ఉధృతి తగ్గింది. బట్ ఈ న్యూ కార్లకు సంబంధించి వరద నీటిని ఇచ్చేస్తే లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, సంధ్య, విజయవాడలో వచ్చినటువంటి వరదలు తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి కాలనీలో ఎక్కడైతే వరద వచ్చిందో అన్ని చోట్ల కూడా పూర్తిగా మోటార్ బైక్స్, అలాగే వ్యక్తిగతమైనటువంటి కార్స్ ఇవన్నీ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వరద నీరు అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి ఆ కార్స్ అన్ని కూడా రేపు లేదంటే ఎల్లుండే బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కొత్త కార్లకు సంబంధించి, ఎందుకంటే విజయవాడ శివారు ప్రాంతంలోనే బుడవేరు వాగు అనేది ఎక్కువగా పొంగింది కాబట్టి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి కార్ షోరూంలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. సిటీలో షోరూంలు ఉంటాయి, నగర శివారులో అయితే గొడౌన్స్ కూడా ఉంటాయి. గొడౌన్స్ లో ఎక్కువ మొత్తంలో కార్లు కూడా ఉంటాయి. దాదాపు 100లో కార్లు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్స్ అయితే టాటా మోటార్స్ సంబంధించినటువంటి కార్లు ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అన్ని కొత్త కార్లు అక్కడ ఉన్నటువంటి గోడౌన్ లో వాటన్నిటిని కూడా ఉంచడం జరిగింది. అనూహ్యంగా వచ్చినటువంటి వరద గత 3 రోజులుగా ఈ వరద నీటిలోని కార్లన్నీ కూడా నానుతున్నాయి. ముఖ్యంగా దాదాపు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో టాటాకి సంబంధించి, హోండాకి సంబంధించి, అలాగే ఇతరత్ర కంపెనీలకు సంబంధించినటువంటి గోడౌన్స్ అన్ని ఉన్నాయి. మిగిలినటువంటి చోట్ల కూడా కార్లు ఇదే విధంగా మునిగిపోయాయంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి కార్లు ముఖ్యంగా సింగనగర్ లేదా అంటే భవానీపురం, అలాగే గొల్లపూడి, సాయిపురం కాలనీ, దాంతో పాటు పైపుల్ రోడ్డు ఇలాంటి ఏరియాస్ అన్ని కూడా చాలా వరకు దాదాపు కార్లు వేల సంఖ్యలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా పర్సనల్ కార్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రానున్న 2 రోజుల్లో కూడా పూర్తిగా రాబోతుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో అయితే పూర్తిగా ఇవన్నీ కంపెనీకి సంబంధించినటువంటి కార్స్, ఇవన్నీ కొత్త కార్లు గోడౌన్ లో వాటన్నిటిని కూడా ఉంచడం జరిగింది. అవన్నీ కూడా సడన్ గా వస్తున్నటువంటి వరద నేపథ్యంలో పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. వాటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా వరద అనేది తగ్గిన తర్వాత కానీ తెలియదు. అయితే కోట్లలో ఆ కంపెనీలకు ఆస్తి నష్టం జరుగుతుందనేది సాధారణంగా మనకు తెలుస్తుంది. అయితే వాటిని సర్వీసింగ్ చేసి మళ్ళీ షోరూమ్ లోకి తరలిస్తారనేది అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా బుడవేరు వాగు పొంగడం వల్ల తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం అనేది వ్యక్తిగతంగా మనకి కనిపిస్తుంది. సంధ్య, రైట్ దుర్గా. టాటానా సర్వీసింగ్ సెంటర్